హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధిస్టైల్స్ తెలుగు. నేను దివ్య, మీ అందరికీ స్వాగతం చెప్తాను. ఈరోజు యాక్చువల్గా నేను చాలా చిన్న వ్లాగ్ చేశానండి, చాలా చిన్నగా. ప్రజెంట్ అయితే నేను పాలకూర ఫ్రై చేస్తున్నాను అండ్ అదేవిధంగా పక్కన పప్పు పెట్టాను. ఆల్రెడీ నేను సాంబార్ రెసిపీ మీ అందరికీ షేర్ చేసిందే. అండ్ పాలకూర ఫ్రై కూడా చాలా ఈజీ రెసిపీ కాబట్టి నేను జస్ట్ మీకు ఏదైతే చేశానో అది జస్ట్ ఒక లుక్ ఇస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది నా పాలకూర ఫ్రై, లాస్ట్కి వచ్చేసింది కాబట్టి నేను మీకు ఒక చిన్న లుక్ ఇచ్చాను. దాని తర్వాత వచ్చేసి నేను పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా, స్నాక్స్ చేస్తున్నానండి. స్నాక్స్ కోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం మైదా తీసుకున్నాను. మైదాలో కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు తీసుకున్నానండి. జీలకర్ర చూడండి, జీలకర్ర వచ్చేసి మీకు తెలిసిందే ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కడుపులో మనకి మంచిగా ఉంటుంది. అండ్ కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, దాంట్లో కొంచెం లైట్గా కారం వేసానండి. నేను చాలా లైట్గా వేసాను ఎందుకంటే పిల్లలకి స్నాక్స్లో ఎక్కువ కారం ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి కొంచెం ధనియా పొడి కూడా వేసాను. కొంచెం ఆయిల్ వేసేసి అన్నిటికీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను కొంచెం ఈ విధంగా. అండ్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ చేసేసుకొని దీన్ని డర్వ్ లాగా ప్రిపేర్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్లో కొత్తగా వచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్ అండ్ as well as సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ప్లీజ్ క్వారంటైన్ పీరియడ్లో ప్లీజ్ ఇంట్లోనే ఉండండి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు క్వారంటైన్ పీరియడ్ ఇంకా కొంచెం లెంత్ పెంచుతారు యాజ్ పర్ మన సీఎం గారు చెప్పిన దాన్ని బట్టి. సో చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక 10 minutes దాకా దీన్ని రెస్ట్ చేశాను. మా పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం చిన్నగా, చాలా చిన్నగా ఈ విధంగా నేను దానికి రౌండ్గా చేసేసుకుని దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. మీకు ఎంత కావాలి అంత చేసుకోండి. నేను కొంచెం పూరి షేప్లో చేశాను. సో చిన్నగా చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పల్చగా గట్టిగా బాగా వస్తుంది. యాక్చువల్గా నేను ఇది చేయడమే చూపించాను, వేయించడం చూపించలేకపోయాను ఎందుకంటే అది వీడియో నేను తీయలేకపోయాను. జస్ట్ ఏముండదండి, మన పాపడాలు ఏ విధంగా అయితే వేయించుతామో ఆ విధంగానే ఉంటుంది. సో ఈ విధంగా నేను అన్నీ చాలా పల్చగా మనము దీన్ని చేయాలండి. చాలా అంటే చాలా పల్చగా. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆల్మోస్ట్ ఈ విధంగానే చాలా పల్చగా వస్తుంది ఇది. ఎందుకంటే అంత పల్చగా వస్తేనే మీకు ఇది బాగుంటుంది, లేకపోతే మీకు పూరీలాగా అయిపోతుంది. ఇది ఈక్వల్ టు పాపడాలాగా మన స్నాక్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటుంది. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్. బాయ్.